మునగాకు పొడి చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఎందుకంటే ఒట్టిమిర్చి, తర్వాత ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, తర్వాత ఎల్లిపాయలు, జీలకర్ర తీసుకున్నానండి. తర్వాత చింతపండు, మునగాకు పొడి చేసి మీకు చూపిస్తాను. వేయించుకున్నాను నేను, ఎప్పుడు మీకు వీడియో వేయలేదు, మీకు అందుకే చెప్తున్నాను నేను. చూడండి ఒకసారి, ఎవరికైనా కావాలంటే చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చండి, బాగుంటుంది. చేసుకొని చూడండి, ప్రతి ఒక్కరు ఆరోగ్యానికి మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరు తినొచ్చు ఈ పొడి. కారం, ఉప్పు అనేది అందాజ వేస్తున్నాను. తర్వాత వచ్చేసండి పొడి కూడా వేసేస్తున్నా. చింతపండు ఉంది, ఆకు, ఇది మునగాకు ఆకు, వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ప్రతి ఒక్కరు చేసుకోవాలని నేను చూపిస్తున్నాను మీకు అందరికీ. ఎల్లిపాయలు, జీలకర్ర కూడా వేసేయడం జరిగింది.